సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామ పంచాయతీ ముందు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామ కార్యదర్శి, ఎంపీడీఓ, ఎంపీఓ ఏకపక్షంగా వ్యవహరిస్తూ గ్రామ పంచాయతీ భవనానికి తాళం వేయడంతో ఉద్రిక్తత నెలకొంది. 4 దశాబ్దాల క్రితం నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడంతో ఇటీవలే గ్రామ సర్పంచ్ పొల్లేడి నరసమ్మ మరో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించారు. అయితే కొత్త గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించకుండా కార్యదర్శి, ఎంపీడీఓ, ఎంపీఓ అడ్డుకుంటున్నారని చెబుతున్న గ్రామస్తులతో మా కరెస్పాండెంట్ సైదులు ఫేస్ టు ఫేస్. సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చింతలపాలెం మండలం గుడిమల్కాపూర్ విలేజ్లో అయితే గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ గ్రామానికి అభివృద్ధి చేస్తూ ఉంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటారనే ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే ఈ విలేజ్లో ఉన్నామో ఇక్కడ పెద్ద ఎత్తున గ్రామస్తులు విజువల్స్లో చూడొచ్చు. ఈరోజు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయానికి సంబంధించి కూడా అధికారులు ఇక్కడ పర్మిషన్లు ఇస్తలేరంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అంటే గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో ఇది పూర్తిగా గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే నిర్మించామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఇది ఇరిగేషన్కి సంబంధించి కూడా ఆల్రెడీ డాక్యుమెంట్స్ వీళ్ళకు పూర్తిగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది బఫర్ జోన్లో ఉందని ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు కొంతమంది గ్రామంలో ఉన్నటువంటి లీడర్స్ దీనికి ఎలిగేషన్ చెప్పారని చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఆల్ డాక్యుమెంట్స్ ఫేవర్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ ఏదైతే ఈ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో దీనికి ఆల్రెడీ లాకులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటున్నారని ఇక్కడ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నారు. ప్రస్తుతం మనం అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఈరోజు ఇక్కడ బైఠాయించడానికి కారణాలు ఏంటి సార్? ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మా పాలకవర్గం స్టార్ట్ అయిన తర్వాత, అంటే మేము ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇక్కడికి ఒక గ్రామ పంచాయతీ ఉంది ఆల్రెడీ మాకు. ఆ గ్రామ పంచాయతీ ఈ శిథిలావస్థలో ఉందని చెప్పేసి నూతన గ్రామ పంచాయతీ అని గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2019లో స్టార్ట్ అయ్యి 2024లో పూర్తి చేయడం జరిగింది. సో అక్కడ పరిపాలన చేయడానికి ఏదైతే ఆ గ్రామ పంచాయతీ పాత గ్రామ పంచాయతీ అనువుగా లేదని చెప్పేసి దీంట్లోకి వద్దామని చెప్పేసి మా పాలకవర్గం అంతా తీర్మానం చేసుకొని సిద్ధమయ్యి మొన్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున మేమందరం ఏర్పాట్లు చేసుకున్నాం. మా గ్రామ కార్యదర్శి గారు అయినటువంటి అనితా కుమారి గారు తాళాలు వేశారు. ఇక్కడ మీరు ఏర్పాట్లు చేసుకోవడానికి వీల్లేదు, ప్రారంభోత్సవానికి అనుమతి లేదు, మా పై అధికారులు దీన్ని ఆపాలని చెప్పేసి మాకు సూచనలు చేశారని చెప్పేసి అన్నారు. సరే, ఆమె ఎందుకు సూచన చేశారని అడగగా పలానా ఎంపీఓ గారు భూపాల్ రెడ్డి గారు దీన్ని తాళం వేయమని చెప్పారు అని చెప్పేసి ఆమె రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మాకు అనుమతి కావాలి అని చెప్పేసి గతంలో గెలిచిన 15 రోజులకే మన రాష్ట్ర మంత్రి గారు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మళ్ళీ ప్లస్ స్వయాన ఆయన మన హుజూర్ నగర్ నియోజకవర్గానికి ప్రస్తుతం మేము ఉన్నటువంటి ఈ గ్రామానికి మాకు కూడా ఆయన ఎమ్మెల్యేనే. ఇంకా కూడా ఇక్కడ ప్రజలు మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం పరిస్థితి ఏంది? ఇది కొంత కావాలని రాజకీయంగా తీసుకుపోతూ ఉన్నారు. కొందరు అవాంతరాలు కల్పిస్తూ ముందుకి వెళ్ళనీయకుండా అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు. అదేవిధంగా అధికారులు ఆ విషయాన్ని గమనించట్లేదు. వాళ్ళు కూడా ఆ అధికార పార్టీ నాయకులకి కొమ్ముగాస్తూ వాళ్ళు చెప్పింది నిజమనుకొని ఆ భ్రమలో ఉండి అడ్డుకోవడం జరుగుతూ ఉంది. వాస్తవంగా కలెక్టర్ గారికి, మంత్రి గారికి, డిపిఓ గారికి, ఎంపీఓ గారికి, కార్యదర్శికి అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దీన్ని ఏదో ఒక షాకుతో కాలయాపన చేస్తూ అడ్డుకుంటూ వస్తూ ఉన్నారు. పాత గ్రామ పంచాయతీలో కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేదు. 5 వార్డు సభ్యులు మహిళలు, సర్పంచ్ మహిళ, కార్యదర్శి మహిళ, అందరికీ ఒకే రూమ్. కనీసం గ్రామ సభ కానీ గ్రామ పంచాయతీ మీటింగ్ కానీ ఏది పెట్టుకున్నా సరే బాగా ఇరుకవుతుంది. అందుట్లో కనీస వసతులు లేవు. ఆ ఇబ్బందిని ఉదాహరిస్తూ ఎన్నిసార్లు చెప్పినా సరే కావాలనే ఈ రాజకీయ ప్రోద్బలంతో మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కలెక్టర్ గారు దాన్ని మంచి మనసుతో ఆలోచించి మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. సో మొత్తంగా మీ ప్రధాన డిమాండ్ ఏంది? అంటే ఇప్పటికే అధికారులకు ఆల్రెడీ ఈ విషయాన్ని చెప్పినా కానీ అధికారులు ఏ విధంగా స్పందించారు? ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏం కోరుకుంటున్నారు? పాత గ్రామ పంచాయతీలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొత్త గ్రామ పంచాయతీ అన్ని వసతులతో నిర్మించబడదు కనుక ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. సో రైట్, ఇది తెలంగాణ రాష్ట్ర
ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో జరుగుతున్నటువంటి తతంగం. ఎందుకంటే అభివృద్ధి పేరుతో ఇక్కడ ఉన్నటువంటి పథకాల పేరుతో గ్రామాలని మభ్యపెడుతూ గ్రామాలని రాజకీయ పరంగా హింసిస్తున్నారే తప్పితే గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. దానికి ఉదాహరణే ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఒక నిరసన అనేది కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం మనము ఆల్రెడీ చూసినాము. దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ దీనికి జిల్లా కలెక్టర్తో పాటు ఆర్డీఓతో పాటు టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులతో పాటు ఆల్రెడీ టోటల్గా అందరికీ ఈ విషయాన్ని చేరవేసినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా అధికారుల తీరు ఎలా ఉంటుందని వేచి చూడవలసిన అవసరం ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేందర్తో సైదుల్, స్వతంత్ర టీవీ, సూర్యాపేట నుండి.